హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ వ్లాగ్స్. ఈరోజు తిరుపతిలో ఉండే మినీ సోక్ అయితే వచ్చేసాము. ఇది వివి మహల్ రోడ్డు రెడ్డి కాలనీలో అయితే ఉంది. ఈ షాప్ లో అయితే పిల్లల సాఫ్ట్ ఐస్ చాలా క్వాలిటీగా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. పిల్లలకి ఈజీగా ఏ బొమ్మ అయితే నచ్చేస్తుంది. మా బుడ్డిదానికి కూడా ఈరోజు చూపిద్దామనేసి వచ్చేసాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా తిరుపతిలో ఏదైనా బెస్ట్ ప్లేసెస్ ఉంటే మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ లోనే పింక్ కలర్ సాఫ్ట్ ఐస్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది. దీని పేరో తెలియదు కానీ చిన్న కోడిపిల్ల అనుకుంటా, బట్ చాలా బాగుంది. అలాగే చిన్న పప్పీస్, ఇవి కూడా చాలా బాగున్నాయి. మీకు చూస్తేనే అర్థమైపోతుంది క్వాలిటీ ఎలా ఉందని. ఇక్కడ మా పాప చూడండి కోడిపిల్ల బొమ్మ ఎత్తుకొని ఆడుకుంటూ ఉంది. అప్పుడే ఎత్తేసింది అనమాట. ఈమెదే హల్చల్ ఈ షాప్ మొత్తము. ఈ ఏరియా మొత్తం పిల్లల స్టేషనరీ, పెన్సిల్స్, బుక్స్, ఇంకా రకరకాల మ్యాజిక్ పెన్సిల్స్. ఇక్కడ చూడండి బుక్స్ చాలా ఇంట్రెస్ట్గా పైన బొమ్మలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ కప్స్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. మనం డైలీ తాగే గ్రీన్ టీ అయినా, కాఫీ అయినా, టీ అయినా కొంతమందికి ఈ కప్స్ లో తాగాలంటే చాలా ఇష్టం ఉంటుంది. ఆ కప్స్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే మనకి కిచెన్ కి యూజ్ అయ్యే కొన్ని సామాన్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే మనం స్టోరేజ్ చేసుకుంటాం కదా, ఏదైనా ఇంట్లో స్టఫ్ ఉంటే ఆ స్టఫ్ కూడా మనకి ఇక్కడ బాక్సెస్ లాగా ఉన్నాయి. అలాగే టవల్స్. ఇక్కడ మీరు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత మంచి క్వాలిటీగా ఉన్నాయని. ఎక్కడ చీప్ క్వాలిటీ అస్సలు లేదు. చీప్ క్వాలిటీ అంటే మనకి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. నా ఉద్దేశం ఏంటంటే మనం కష్టపడిన డబ్బులు పెట్టేటప్పుడు కొంచెం బెస్ట్ క్వాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆ క్వాలిటీకి తగ్గట్టు మనకి ఇక్కడ టాయ్స్ కానీ, స్టేషనరీ కానీ, ప్రోడక్ట్స్ కానీ ఉన్నాయని నా అర్థం అనమాట. పిల్లల లంచ్ బాక్స్ చూడండి. ఏ పిల్లలైనా లంచ్ చేసేటప్పుడు దానిపైన ఉన్న బొమ్మలు చూడడానికి చాలా ఇష్టపడతారు కదా, అలాంటి లంచ్ బాక్సెస్ మంచి క్వాలిటీలో చాలా బాగున్నాయి. అలాగే లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి బ్యాగ్స్. ఇక్కడ ఇంకొన్ని సాఫ్ట్ ఐస్ ఉన్నాయి చూడండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. అలాగే మన లేడీస్కి మినీ పౌచెస్. ఇక్కడ మా బుడ్డిది ఈ 3 సెట్ ఉన్న కార్ సెట్ అడుగుతుంది. మన డైలీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవి ఆర్గనైజ్ చేయడానికి బాక్సెస్. అలాగే ఇక్కడ పిల్లల వాటర్ బాటిల్స్ చాలా రకాలే ఉన్నాయి చూడండి, మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి. అలాగే మన ఉమెన్స్ ప్రోడక్ట్స్, చిన్నపిల్లలకి యూస్ చేసే టిష్యూ వైప్స్ అన్నమాట. చాలా బాగున్నాయి. చాలా కలర్స్లో కూడా, స్మెల్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి. అలాగే ఇంకా మనకి ఫేస్ ప్యాక్స్, చిన్న బుక్స్, మినీ బుక్స్. ఇది బుడ్డి పౌచ్, ఏదైనా చిన్న స్మాల్ థింగ్స్ పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. కీ చైన్, హ్యాండ్ బ్యాగ్స్కి. తర్వాత ఈ మధ్య స్కూల్ బ్యాగ్స్ వేసుకోవడం ఇది ఒక ట్రెండ్ అయిపోయింది కదా, అవి కూడా బాగున్నాయి. అలాగే స్లీపింగ్ పిల్లోస్. అలాగే చెప్పడం మర్చిపోయానండి, మన ఇంటీరియర్ డెకరేషన్ కూడా యూజ్ అయ్యే చిన్న ట్రాలీస్ ఎంత బాగున్నాయి చూడండి. ఇలా చూస్తూ పోతే చాలా కలెక్షన్స్ ఉన్నాయి, అన్ని కొనుక్కోవాలనిపిస్తుంది. ఇంకా చిన్నపిల్లలకి గ్లాసెస్, హ్యాట్స్, ఇంకా ఇక్కడ కొన్ని పర్ఫ్యూమ్స్, మన లేడీస్కి ఎంతో యూజ్ అయ్యే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. టెస్టింగ్ కూడా పెట్టారు, మనం టెస్ట్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడైతే మా ప్రియ అన్నీ చెక్ చేసుకొని ఏది బాగుంది చూడండి అక్క అనేసి నాకు కూడా చూపిస్తుంది. చాలా బాగున్నాయి. కలర్స్ కానీ, షాడోస్ కానీ అన్నీ బాగున్నాయి. నాకైతే పిచ్చిగా నచ్చేసాయి. కానీ అన్నీ కొనుక్కోలేము కదా, కొన్ని అయితే కొనుక్కున్నాం. మనకి హైలైనర్స్ అన్నీ బ్లాక్ కలర్లోనే ఉంటాయి కదా, ఇక్కడ బ్లూ కలర్లో కూడా మంచి షైనింగ్లో కూడా ఉన్నాయి. చాలా మోడల్సే ఉన్నాయి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. మినీ సోని వివి మహల్ రోడ్లోనే ఉంది. మన తిరుపతి బాగా తెలిసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడైతే మేము టెస్టింగ్కి చూస్తూ ఉంటే కొన్ని ప్రోడక్ట్స్ మా బుడ్డిది అయితే చూడనివ్వలేదండి. మళ్ళీ అక్కడ ఏదో బొమ్మ నచ్చిందంట, నన్ను లాక్కొని పోతుంది, నాకు ఆ బొమ్మ తీసి అని చెప్పి. మా పాపకి అక్కడ ఉండే సాఫ్ట్ టాయ్స్ అన్నీ నచ్చేసాయి. అంతేకాకుండా అక్కడ కారు, కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి, అవి కూడా బాగా నచ్చాయంట. ప్రతిదీ ఎత్తి ఆ ట్రాలీ బ్యాగ్లో వేసేసింది. నాకు ప్రతిదీ కావాలనేసి కూర్చునిందనమాట. సగం అక్కడ ఉండేవన్నీ పడేస్తుంది. ఇంకా నేను సరే తీసుకో అని చెప్పి పో అనేసి అంటే ప్రతిదీ ఎత్తుకుపోయి ఆ ట్రాలీ బ్యాగ్లో వేసేస్తుంది. ఒకసారి మీరే చూడండి, నేను ఎత్తి ఆ ట్రాలీ బ్యాగ్లో ఉండి తీసి బయట వేయడం, మళ్ళీ ఆ ట్రాలీ బ్యాగ్ నింపేయడం, ఇలా చేస్తుందన్నమాట. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అయితే కనిపించిందండి, పర్ఫ్యూమ్స్. ఎవరికైనా పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం కదా, అందులోనూ మన రాశి నేమ్తో ఉంటుంది చూడండి పర్ఫ్యూమ్స్. మీ కుంభరాశి అయితే, మెయిన్ రాశి అయితే దాని మీద ప్రింట్ ఉంది.
చాలా బాగున్నాయి ఈ పర్ఫ్యూమ్స్ అన్నీ అయితే నాకు భలే నచ్చేసింది. నేను కూడా టెస్టింగ్కి పెట్టారు అవన్నీ టెస్ట్ చేస్తున్నా స్మెల్ ఏది బాగుందని. స్మెల్ అయితే నాకు అంత వైల్డ్గా అనిపించలేదు, కానీ డీసెంట్గా చాలా బాగుంది. ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ. నాకైతే కొన్ని పర్ఫ్యూమ్స్ ఉంటాయి ఆ స్మెల్ అస్సలు నచ్చదు, కానీ ఈ స్మెల్ అయితే చాలా డీసెంట్గా చాలా బాగుంది. లేడీస్కి అయితే చాలా బాగా ఉంటాయి ఈ పర్ఫ్యూమ్స్ అనేవి. మోస్ట్లీ డీసెంట్గా ఉండే పర్ఫ్యూమ్సే ఇష్టపడతారు కదా. నిజం చెప్పాలంటే నాకు ఆ పర్ఫ్యూమ్స్ కన్నా ఆ బాటిల్ షేప్స్ కానీ ఆ బాటిల్స్ భలే నచ్చాయి. ముద్దుగా భలే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చాలా రకాల బాటిల్స్ ఉన్నాయి పర్ఫ్యూమ్ బాటిల్. కొన్నిసార్లు ఆ బాటిల్ షేప్ని చూసే మనం కొనేయాలనిపిస్తుంది. ఆ పర్ఫ్యూమ్స్ ఎలా ఉన్నా సరే అంత ముద్దుగా ఉందన్నమాట. ఈ బాటిల్ కూడా చాలా బాగుంది. వెనక నుంచి వచ్చేస్తుంది మళ్ళీ వచ్చేసింది మా పాప, అదేదో కనిపించింది. ఇక్కడ చూడండి బ్యాగ్ మొత్తం ట్రాలీ మొత్తం ఫుల్ చేసేసింది. చేతికి ఒకటి ఆ బొమ్మలు మొత్తం నింపేసి ఇంకా చాలమ్మా పద అంటుంది. అలాగే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఈ మధ్య ఇది ట్రెండ్ అయిపోయింది కదా క్యాండిల్ సెట్ అనేది. అవి కూడా చాలా మోడల్స్లో ఉన్నాయి. ఇక్కడ ఉమెన్స్కే కాదండి జెంట్స్కి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. వాచెస్ కానీ గ్యాడ్జెట్స్ కానీ. తర్వాత ఇక్కడ మిర్రర్స్ చూడండి చాలా డిఫరెంట్ టైప్స్ మనకి షాప్స్లో పెట్టుకోవడానికి కానీ ఇంట్లో ఇంటీరియర్గా డెకరేషన్ చేసుకోవడానికి కానీ చాలా బాగున్నాయి. ఇంకా ఉమెన్ ప్రోడక్ట్స్ అయితే చెప్పక్కర్లేదు, చాలానే బాగున్నాయి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ క్లిప్స్ మనకి బయట దొరకనివి క్వాలిటీ కూడా ఇక్కడ బాగా దొరికేస్తాయి. చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చి కొరియన్ ప్రోడక్ట్స్ అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే స్టోరేజెస్ మన చిన్నపిల్లలకి ఏదైనా ఉంటాయి కదా వాళ్ళ టాయ్స్ కానీ అవి స్టోరేజ్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి. ఈ బుడ్డివి భలే నచ్చింది నాకు. కొంచెం మనము ఏదైనా పిల్లలు డస్ట్ ఏదైనా ఉంటే దాంట్లో తోసేయచ్చు కదా. మా షాపింగ్ అయితే అయిపోయింది. ఈరోజు హనుమాన్ జయంతి కదా, రోడ్డు మొత్తం ర్యాలీ చేస్తున్నారు. సో సూపర్గా అయితే ఉంది. మేము కూడా జై శ్రీరామ్ అనుకుంటూ లలిత జ్యువెలర్స్కి అయితే వచ్చేసాము. అయ్యో అక్క బంగారు షాప్కి వచ్చేసావు, ఎంత గోల్డ్గా ఉంటావో ఏమో అనుకోవద్దండి. ఇక్కడ సిల్వర్ చూడడానికే వచ్చాము మేము. గోల్డ్ కొనే పరిస్థితులు అయితే లేదు. అసలే ఒక గ్రామ్ వచ్చి 6,000 7,000కి పెరుగుతూనే ఉంది, కానీ రోజు రోజుకి తగ్గట్లేదు. హీరో రవితేజ లాగా వెంకటేశ్వర స్వామిని అయితే కోట్లకి అధిపతిని చేయి దేవుడా ఇలాంటివన్నీ కొనుక్కోవచ్చా అని కోరుకుంటున్నా. అంతే కదండి, కోట్లు ఉంటే తప్ప ఇవి మనం అస్సలు కొనలేము. ఈరోజు గోల్డ్ చూడండి 6,615 ఉంది. అలాగే సిల్వర్ వచ్చి 83 రూపాయలు ఉంది. ఈవినింగ్ నుంచి ఇంకా షాపింగ్ అని జ్యువెలరీ అని తిరుగుతూనే ఉన్నాము. ఇంకా ఆకలి వేస్తుంది, అందుకని ఇక్కడ స్పేస్ ఆశీ షవర్మాకి వచ్చేసామన్నమాట. ఇక్కడ మనకి అన్ని స్నాక్స్ రోల్స్ బర్గర్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ప్రియా మొజిటో తీసుకుంటే నాకు అది కావాలని బాగా నచ్చింది అని చెప్తుంది. నేనైతే వద్దు మళ్ళీ జలుబు చేస్తుంది అంటే కూడా వినలేదు. మొజిటో బాగా నచ్చిందని చెప్పి తాగేసింది. దీనికి మాత్రం రివ్యూ అడగకపోయినా చెప్పేస్తుంది సూపర్గా ఉందని చెప్పి. దాని కోసం మొజిటో తాగేస్తే ఈమె కోసం తీసుకున్నట్టుంది. మొత్తం ఖాళీ చేసింది మొజిటో మొత్తము. మనం ఎంత నోరు మెత్తుకున్నా సరే ఈ పిల్లలు వద్దని పనే చేస్తారు కదా. తాగేసింది జ్యూస్ మొత్తము. ఇంకా ప్రియా నాకైతే బర్గర్ తెచ్చింది, వేడిగా ఉంది. మా చిట్టుకుట్లు ఇప్పుడిప్పుడే చూస్తుంది కదా ఇవన్నీ. ఏందమ్మా ఏందని అడుగుతుంది. బర్గర్ నాన్న తిను అంటే కారం నేను తిన్ను అనింది. సరే నేను టేస్ట్ చేస్తే నోరు కాలిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది బర్గర్ అయితే. పైన బ్రెడ్ అయితే పెట్టాను, కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, సాస్ వేసుకొని మాత్రం కొంచెం తినింది. మిగతా అంతా నేనే టేస్ట్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది బర్గరు. ఇక్కడ షవర్మా రోల్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఎవరైనా ట్రై చేయాలంటే ఇక్కడ ట్రై చేయండి, చాలా అయితే చాలా బాగుంటుంది స్నాక్స్గా. మా బుడ్డదానికైతే ఇంకా బర్గర్ తిందని చెప్పి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చెప్పాను. అది కొంచెం చప్పగా ఉంటుంది కదా, ఇష్టంగా తింటుందని. కానీ ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా ఈ సాస్నే తెగ నాకేసింది. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక ఆట ఆడిచ్చింది అనుకోండి, దాని మీద సాస్ వేసి అది వేసి ఇది వేసి దాన్ని పూసిస్తే కానీ తినలేదు. పిల్లలతో షాపింగ్కి వెళ్తే ఇలానే ఉంటుంది. మనం కొండమేమో కానీ వీళ్ళని ఏగించుకుని వెళ్ళే లోపల మనకి దోలు తీరిపోతుంది అనమాట. ఈ మధ్య అయితే పిల్లలతో బయటకు వెళ్ళడం కన్నా ఇంట్లో ఉండడం బెస్ట్ అనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టాటా బాయ్.